ఈ వీడియో చూసిన తర్వాత గ్రైండర్లో వేసిన ఇడ్లీలు మాత్రమే మెత్తగా వస్తాయి, మిక్సీలో వేసిన ఇడ్లీలు గట్టిగా వస్తాయి అనే వాళ్ళు ఖచ్చితంగా మాట మార్చి కాదు మిక్సీలో వేసినా కూడా మెత్తగా వస్తాయి అంటారు. ఎలా అంటారా? 1 కప్పు మినపప్పు తీసుకొని దాంట్లో కొన్ని మెంతి గింజలు వేసి బాగా కడిగి 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. అలాగే 1 గుప్పెడు అటుకుల్ని కూడా పిండి రుబ్బుకోవడానికి 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. నానిన మినపప్పుని అటుకుల్ని మిక్సీ జార్లో వేసి సరిపడా వాటర్ పోసి మెత్తగా పిండిలా రుబ్బుకోవాలి. మినపప్పుకి 2.5 కప్పులు ఇడ్లీ రవ్వని కూడా బాగా నానబెట్టి కడిగి గట్టిగా పిండి రుబ్బిన ఇడ్లీ పిండిలో వేసి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి ఓవర్ నైట్ ఫర్మెంట్ చేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ బాగా ఫెర్మెంట్ అయ్యాక మీకు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి ఇడ్లీ ట్రేలకి నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని ఇడ్లీలాగా వేసుకోవాలి. 10 నుంచి 12 నిమిషాల పాటు ఇడ్లీలన్నీ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న ఇడ్లీలు తీసుకుని చూస్తే మెత్తగా స్పాంజీగా వస్తాయి. మీకు నచ్చిన చట్నీతో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.